హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పార్షల్ ఫ్రాక్షన్స్ని ఎలా సాల్వ్ చేయాలో చూసుకుందాం. అసలు పార్షల్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటంటే మనం ఒక ఫ్రాక్షన్ని ప్లస్ అండ్ మైనస్ సింబల్స్తో కనెక్ట్ చేయడాన్ని అదే స్ప్లిట్టింగ్ ఇంటూ పార్షల్ ఫ్రాక్షన్స్ అన్నమాట. దాన్నే పార్షల్ ఫ్రాక్షన్స్ అంటాము. అసలు పార్షల్ ఫ్రాక్షన్స్ని మనం సాల్వ్ చేయడానికి కొంచెం బేసిక్ తెలుసుకోవాలన్నమాట. అదేంటో చూద్దాం. మనం పార్షల్ ఫ్రాక్షన్స్ని అంటే ఒక ఫ్రాక్షన్నే కదా దాన్ని మనం స్ప్లిట్ చేసేది. సో ఆ ఫ్రాక్షన్ ఎలా ఉండాలి అంటే ఆ ఫ్రాక్షన్ అనేది ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఫార్మ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఆర్ పాలినామియల్స్ ఇన్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0. అంటే డినామినేటర్ అనేది 0 అయి ఉండకూడదు అనమాట. నెక్స్ట్ ఈ పార్షల్ ఫ్రాక్షన్స్లో మనం ప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకున్నామంటే ఆ ప్రాపర్ ఫ్రాక్షన్ అనేది ఇప్పుడు మనకి న్యూమరేటర్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది డినామినేటర్ కంటే చిన్నదై ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు జీ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ పవర్ 4 అనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ పవర్ 3 కానీ ఎక్స్ పవర్ 2 కానీ అలాగా చిన్నదై ఉండాలి. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ జీ ఆఫ్ ఎక్స్ అనమాట. నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకుంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది జీ ఆఫ్ ఎక్స్ కంటే ఎక్కువ ఉండాలి. అంటే న్యూమరేటర్ అనేది డినామినేటర్తో కంపారిజన్ చేస్తే పెద్దదై ఉండాలన్నమాట. సో నార్మల్గా ఇది మనం అంతకుముందు అంటే లైక్ 8th క్లాస్ 9th క్లాస్లో డివిజన్ పాలినామియల్కి సంబంధించి డివిజన్ చేసి ఉంటాం కదా. సేమ్ ఆ రూల్ కూడా ఫాలో అవుతాం దీంట్లో. అంటే డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్ చేస్తే మనకి డివిడెండ్ అనేది వస్తుందన్నమాట. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ దట్. ఓకే, నెక్స్ట్ మనం పార్షల్ ఫ్రాక్షన్స్లో కొన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి ఏంటనేది చూద్దాం. ఓకే, పార్షల్ ఫ్రాక్షన్స్ ఫస్ట్ నేను ఇదొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ప్రాబ్లం వచ్చేసి ఎక్స్ మైనస్ 4 బై ఎక్స్ మైనస్ 2 ఎక్స్ మైనస్ 3. సో దీన్ని మనం ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు ఒక 2 ఫ్రాక్షన్స్గా మనం స్ప్లిట్ చేసుకుంటున్నాం అనమాట. ఏ బై ఎక్స్ మైనస్ 2 ప్లస్ బి బై ఎక్స్ మైనస్ 3. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఎక్స్ మైనస్ 4 బై ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 3 ప్లస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3. సో ఈ స్ప్లిట్ చేసుకున్న దాన్ని మనం ఈక్వేషన్ 1గా రాసుకుందాం. ఇక్కడ డినామినేటర్స్ సేమ్గా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసేస్తాం అనమాట. ఎక్స్ మైనస్ 4 ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 3 ప్లస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ 2. సో ఇక్కడ చూడండి, మనం ఎక్స్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేసామనుకో అంటే నెక్స్ట్ అదే మనం ఏం కనుక్కోవచ్చు అనమాట. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. టూ మైనస్ 4 ఈక్వల్ టు మైనస్ 2 ఈక్వల్ టు ఏ ఇంటూ 2 మైనస్ 3 అంటే మైనస్ 1. 2 మైనస్ 2 వచ్చేసి 0. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు మనకి 2 వచ్చింది. నెక్స్ట్ మనం బీని ఫైండ్ అవుట్ చేయాలి.
ఎక్స్ ఈక్వల్ టు 3ని మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది ఈక్వేషన్ 2గా రాసుకోండి. 3 - 4 ఈక్వల్ టు a ఇంటూ 3 - 3 ప్లస్ b ఇంటూ 3 - 2. 3 - 4 ఈక్వల్ టు -1, 3 - 3 అంటే 0 ప్లస్ b ఇంటూ 3 - 2 -1. సో ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే మనకి 3 - 2 1 కదా. సో b ఈక్వల్ టు -1 అనమాట. సో ఈ a అండ్ b వాల్యూస్ని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ ఈక్వేషన్లో x - 4 by x - 2 ఇంటూ x - 3 ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత 2 by x - 2 ప్లస్ -1 by x - 3. సో దీన్ని డైరెక్ట్గా 2 by x - 2 ప్లస్ ఇంటూ మైనస్ వచ్చేసి -1 by x - 3. సో ఇంతే. నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ ప్రాబ్లం చూద్దాము. లైక్ అంటే డినామినేటర్లో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటే దాన్ని మనం ఎలా స్ప్లిట్ చేసి రాస్తాము అనేది, నెక్స్ట్ ఎలా సాల్వ్ చేస్తాం అనేది చూద్దాం. సో ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం. x/x² - 3x + 2. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. ఫస్ట్ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాము. x² - 3x + 2. దీన్ని మనం ఎలా రాయొచ్చు? x² - 2x - x + 2. సో మనకి మల్టిప్లై చేస్తే 2x² రావాలి, యాడ్ చేస్తే 3x రావాలి. సో సరిపోయింది కదా. x - 2 x - 2 x - 1. సో ఈ x - 2 x - 1ని మనం డినామినేటర్లో రాసుకుందాం ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బదులు. x/x² - 3x + 2 ఈక్వల్ టు x/x - 2 x - 1. సో దీన్ని మళ్ళీ మనం పార్షియల్ ఫ్రాక్షన్స్గా రాద్దాం. లైక్ a/x - 2 ప్లస్ b/x - 1 x/x - 2 x - 1 ఈక్వల్ టు a/x - 2 ప్లస్ b/x - 1. సో సేమ్ ముందు ప్రాబ్లం లాగే మనం క్రాస్ మల్టిప్లై చేస్తాం. x/x - 2 ఇంటూ x - 1 ఈక్వల్ టు, ఇది ఈక్వేషన్ 1గా రాసుకుందాం. a ఇంటూ x - 1 ప్లస్ b ఇంటూ x - 2 బై x - 2 x - 1. సో డినామినేటర్ సేమ్ కాబట్టి క్యాన్సిల్ చేసేస్తాం. x ఈక్వల్ టు a ఇంటూ x - 1 ప్లస్ b ఇంటూ x - 2. సో ఇది ఈక్వేషన్ 2గా రాసుకుందాం. మనం ఏని ఫైండ్ అవుట్ చేయాలంటే 2 సబ్స్టిట్యూట్ చేయాలి, ఎందుకంటే బీని మనం 0 చేసేస్తే కదా మనకి ఏ వచ్చేది. సో సబ్స్టిట్యూట్
x equal to 2 in equation 2 to find a. So 2 equal to a into 2 minus 1 plus b into 2 minus 2 వచ్చేసి 0 కదా, సో 0 రాసేస్తున్నా. a ఈక్వల్ టు 2 అనమాట. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 2 టు ఫైండ్ b. సో 1 ఈక్వల్ టు a ఇంటూ 1 minus 1 plus b into 1 minus 2. 1 equal to 0 plus b into minus 1. So b equal to minus 1 అనమాట. సో నెక్స్ట్ మనం a అండ్ b వాల్యూస్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. Substitute a and b values in equation 1. So as it is first equation మనం రాసేసి a and b values ఆ ప్లేస్లో రాసేస్తాం అంతే. x by x minus 2 x minus 1 ఈక్వల్ టు ఏ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 2 వచ్చింది. సో 2 by x minus 2. b వాల్యూ వచ్చేసరికి -1 వచ్చింది కదా, సో మనం -1 డైరెక్ట్గా రాసేద్దాం. -1 by x minus 1. సో మనకి పార్షియల్ ఫ్రాక్షన్స్గా ఇవి కన్వర్ట్ చేసేసాం కదా, స్ప్లిట్ చేసేసాం. ఇంకా 2 మోడల్స్ వచ్చేసి ఇంకో వీడియోలో చూద్దాం. మీకు ఏదైనా ఈ ప్రాబ్లమ్స్లో ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో పెట్టండి. లైక్ మీకు ఇంకా మోర్ వీడియోస్ కావాలి వీటి మీద అంటే కమెంట్స్లో చెప్పండి. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.